తిరుమలలో శ్రీవారి సొమ్మును దోచేసిన వారు జైలుకు వెళ్లక తప్పదని టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి అన్నారు. పార్కామణి అక్రమాల విషయంలో టీటీడీ నుంచి తాడేపల్లి నుండి వరకు అందరూ జైలుకు వెళ్తారని చెప్పారు. 26న హైదరాబాద్ లో పార్కామణి అక్రమాలపై సెమినార్ నిర్వహిస్తామని అన్నారు. దోషులకు శిక్ష పడే వరకు వదిలేదే లేదని స్పష్టం చేశారు. వడ్డీ కాసుల వాడి సొమ్ము స్వాహా చేసిన వారి నుంచి వడ్డీతో సహా కక్కిస్తామంటున్న టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. పరకామణి విషయం అక్రమాలు జరిగిన విషయం ఇప్పటికే భానుప్రకాష్ రెడ్డి కూడా అనేక ఆరోపణలు కూడా చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి, పరకామణి అంశం రాజకీయంగా కూడా దుమారం లేపుతున్న పరిస్థితి, ఖచ్చితంగా మీరే మొత్తం ఆధారాలతో సహా బయట పెట్టిన పరిస్థితి. కానీ వైసీపీ నుంచి భూమా కరుణాకర్ రెడ్డి ఎలాంటి అక్రమాలు జరగలేదని కూడా ఆయన చెప్తున్నారు. దీనిపై మీ కామెంట్. అబద్ధాల క్యారఫ్ అడ్రస్ భూమన కరుణాకర్ రెడ్డి అమ్మ 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో అవినీతికి క్యారఫ్ అడ్రస్గా వైసీపీ నిలిచిపోయింది. మే అధికారంలోకి వచ్చిన తర్వాత అబద్ధాల క్యారఫ్ అడ్రస్గా వైసీపీ మిగిలిపోయింది. ఎందుకంటే వారు మాట్లాడుతున్న పరిస్థితి అంశంలో ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు. కాబట్టి మేము ఆధారాలు పెట్టుకొని ఆధారాలు పట్టుకొని మాట్లాడుతున్నాం. కాబట్టి చట్ట పరిధిలో రాబో రోజుల్లో ఎవరైనా సరే టీటీడీ మీద అసత్య అబద్ధపు ఆరోపణలు చేస్తే చట్టరీత్యా వారి మీద చర్యలు తీసుకుంటాం. పరకామణి అంశం పరాకాష్ఠకి చేరుకుంది. దానికి ఉదాహరణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే సిబిసిఐడి ద్వారా అకౌంటెంట్ రికార్డ్స్ అన్నింటినీ సీజ్ చేయించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈఓ గారిని కూడా వ్యక్తిగతంగా హాజరు కావమని చెప్పడం జరిగింది. రాబో రోజుల్లో పరకామంలో ఎవరెవరు పంచుకున్నారో, ఎక్కడ పంచుకున్నారో, ఎందుకు పంచుకున్నారో, ఎంత పంచుకున్నారో అన్ని వివరాలు స్వామివారి భక్తుల ముందు రాబోతుంది. సార్, ఈ పరకామణి అంశంలో భూమన కరుణాకర్ రెడ్డి పాత్ర ఉందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా టీటీడీలో ఉన్నటువంటి కొందరు అధికారుల నుంచి తాడేపల్లి ప్యాలెస్లో ఉంటే కొందరు అధికారుల వరకు ఈ భాగస్వాములు ఉన్నాయని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదు. రాబో రోజుల్లో చట్ట పరిధిలో విచారణ చేసిన తర్వాత అందరూ బయట వస్తారు. దీంట్లో టీటీడీ వాళ్ళ సహకారం ఎలా ఉండబోతుంది? మీకు పరకామణి అంశం మీద టీటీడీ వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఇవ్వబోతున్నారా? ఖచ్చితంగా మాది స్వామివారు ఒక్కసారి హుండీల్లో పడినటువంటి కానుక స్వామివారిది, వెంకటేశ్వర సొత్తుది. వెంకటేశ్వర స్వామి సొత్తుని కాపాడాల్సిన బాధ్యత ఒక టీటీడీ ధర్మకర్తల మండలిగా మాకు టీటీడీ అధికారులకి మాకు ప్రథమైనటువంటి కర్తవ్యం అది. కాబట్టి ఖచ్చితంగా మేము సహాయ సహకారాలు కాదమ్మా, మేము వారితో పాటు అండగా నిలవాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి రాబో రోజులు ఇప్పటికే మొన్న సిబిసిఐడికి మా దగ్గర నుండి రికార్డ్స్ అన్నీ వారికి సమర్పించడం జరిగింది. కానీ మీ ద్వారా నేను భక్తులకు ఒకటే చెప్తున్నా, ఆ దొంగతనం జరిగినట్టు విజువల్స్ ఎవరు అరేంజ్ చేశారు, ఎందుకు అరేంజ్ చేశారు, ఎవరు తప్పించడానికి అరేంజ్ చేశారు, అక్కడ ఉంటే ఒక భక్తుడు నాకు అందించకుండా ఉంటే ఆ విజువల్స్ ఈరోజు బయటపడి ఉంటే ప్రసక్తే లేదు. అక్కడ అక్కడ ఉన్నట్టు ఒక భక్తుడు అదృష్టవశాత్తు ఆ విజువల్స్, ఆ దొంగలు ఇచ్చినట్టు ఆ విజువల్స్ మీకు కూడా మీ ముందు కూడా మీడియాలో కూడా రావడం జరిగింది. అది కానీ మా దగ్గర లేకుండా ఉంటే ఈరోజు ఇది వెలుగులోకి వచ్చే అవకాశం లేదు. దాదాపు 100 కోట్ల రూపాయలు స్వామివారి సొత్తును కాపాడే ప్రయత్నంలో మేము చేస్తున్న ప్రయత్నంలో ధర్మమే గెలుస్తుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా రానున్న రోజుల్లో టీటీడీలో సామాన్య భక్తులకు ఎలాంటి ప్రక్షాళన చేయబోతున్నారు ఏంటి? రాబో రోజుల్లో కదమ్మా మా ధర్మకర్తల మండలి వచ్చిన తర్వాత, మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పూర్తిగా సాధారణ భక్తుల కోసమే పనిచేస్తున్నాం. వీఐపీకి రెడ్ కార్పెట్ వేసే సంస్కృతికి మేము లేము. గత ప్రభుత్వంలో కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ ఉన్నప్పుడు దాదాపు 4 నుంచి 5 వేల టికెట్లు ఇచ్చేవాళ్ళు. ఈరోజు మా చైర్మన్ గారు 3 అంకెలు కూడా దాటట్లే. అంత చిత్తశుద్ధితో మేము పనిచేస్తున్నాం. భక్తుల కోసం, భగవంతుడి కోసం పనిచేసే ప్రభుత్వం మాది. భగవంతుని అడ్డం పెట్టుకొని మొత్తం తినే ప్రభుత్వం గత ప్రభుత్వం వైసీపీది. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే టీటీడీ విషయంలో మీకు చాలా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఏదైతే భక్తులకి లడ్డూ ప్రసాదం అన్నీ కూడా చాలా ఇష్యూస్, లడ్డూ ప్రసాదంలో గతంలో కల్తీ జరిగిందని కూడా బయటపెట్టిన పరిస్థితి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటు వెంకన్న స్వామి దేవాలయంలో ఖచ్చితంగా చాలా ప్రక్షాళన చేయాలి అని చెప్పి కూడా ఇటు ఒక చైర్మన్ కూడా నియమించిన పరిస్థితి. రానున్న రోజుల్లో, అంటే ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన ప్రక్షాళన, రానున్న రోజుల్లో ఎలాంటి ప్రక్షాళన చేయబోతున్నారు? మా చైర్మన్ గారు ఒక మంచి ఆలోచనతో మా ధర్మకర్తల మండలి భక్తుల కోసం అత్యాధునిక వసతులతో అలిపిరి దగ్గర ఒక బేస్ క్యాంపు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే PAC 4 కూడా కొండ మీద నిర్మించడం జరిగింది. అలాగే అన్నదానంలో గతంలో ఉన్నటువంటి నాణ్యత లేని భోజనాన్ని ఇచ్చారు. ఇప్పుడు మంచి మన ఇంట్లో ఏ విధంగా తింటే ఆ విధంగా ఉంటుంది, అక్కడ వస్తున్న భక్తులకు ఆ విధంగా స్వామివారి ప్రసాదాన్ని ఇస్తున్నాం. అన్ని విధాలు అక్కడ జరిగినట్టు అన్ని అవినీతిని అరికట్టి స్వామివారి ఖజానాకి మేము కాపలాదారులుగా ఉన్నాం. అదేవిధంగా టెక్నాలజీ పరంగా టీటీడీలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి?
ఇప్పుడు టెక్నాలజీ పరంగా ఇప్పుడున్నట్టు లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని ఏ విధంగా సులభతరంగా భక్తులకి దర్శనం కలిగించచ్చో ఆ విధంగా కూడా మేము ఆలోచిస్తున్నాం. రాబోయే రోజుల్లో దాని ఫలితాలు భక్తులకు ముందు ఉంచబోతున్నాం. రానున్న రోజుల్లో ఇటు మొత్తం మీద చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రక్షాళన నేపథ్యంలో ఇప్పుడు పరకామణి అంశం ఏదైతే ఉందో, పరకామణి దొంగతనం ఏదైతే ఉందో, అక్రమాలు ఎవరైనా చేస్తే ఖచ్చితంగా ఉపేక్షించబోమని చెప్పి కూడా భూమన కరుణాకర్ రెడ్డిని కూడా ఖచ్చితంగా దోషిగా నిలిపించే వరకు కూడా తమ ముందు పోరాటం చేస్తామని చెప్పి కూడా భానుప్రకాష్ రెడ్డి చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో శ్యామ్తో లిఖిత, డిజిటల్ న్యూస్, విజయవాడ.